కాలేజీకి బయలుదేరారా? ఆఫీస్ తాగారా? ఇతనేడి కాదనన్నా, ఈ అమ్మాయి గారు అల్లరికి ఆయన హడిలిపోతున్నాడు. మరి అంత హార్లో కొట్టద్దమ్మా. అదేం కాదండి అక్కయ్య గారు, మీ అమాయకం గారి వాళ్ళ షోకు చేసుకోవడంలో సొమ్మసిల్లిపోతున్నారు. అమాయకం గారు పేరే మార్చేశారే, భలే భలే. శంకర్ ఏటో పాపం అంత కష్టపడుతున్నావు? కొత్తగా సార్. అవునవును, వెళ్ళాడు కారే. జాగ్రత్త తీసుకెళ్ళు. ఏమండి, మిమ్మల్ని బాబుకి 50 రూపీస్ ఇవ్వండి. 50? ఏరా ఎందుకు? ఎందుకేమిటి, నేను ఇమ్మంటున్నాను, ఇవ్వండి అంతే. ఎందుకో కూడా తెలుసుకున్నా. నాకు తెలుసు, ముందు మీరు ఇవ్వండి. గుడ్ గుడ్ నాన్న, వెరీ గుడ్ నాన్న. వందదేనికిరా? మమ్మీ 50, డాడీ 50, మొత్తం 100గా మరి. బాయ్. ఏమండి, చూడండి చూడండి, వాడు చూడండి. చూస్తున్నా, నీ అతి గారాబంతో వాడు ఎన్ని విధాలు చెడిపోతున్నాడో అంతా చూస్తున్నా. వాడు ఒక బంగారు పిచ్చుకులాగా తిరిగితే అదేదో గొప్ప అనుకుంటున్నా. వివేకం లేకుండా ఖర్చు పెట్టే డబ్బు మంచిని తీసుకురాదు, చెడ్డనే తెస్తుంది. చాలండి, వాడి గురించి ప్రతిదీ చెడ్డగానే మాట్లాడతారు. మోహిని, చేతులు కాలేక ఆకులు పెట్టుకున్న ప్రయోజనం లేదు, ముందుగానే చెప్తున్నా. తర్వాత నెక్స్ట్. మీరు నవ్వుతూ ఉంటేనే చాలా అందంగా ఉంటారు. నిజమండి, నోరు మాట్లాడుతూ ఉంటుంది, నొసలు విక్కిరిస్తూ ఉంటుంది, కన్నులు పలకరిస్తాయి.